మీ లైఫ్ లో దేనికోసమైనా వెతుకుతున్నారా? అంటే మనీ కాదు, ఫేమ్ కాదు, సంథింగ్ డీపర్. మీలో దాగి ఉన్న ఒక వాయిస్ మిమ్మల్ని పదే పదే అడిగే ప్రశ్నలకి సమాధానం నేను ఎవరు, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను? ఈ ప్రశ్నలు కేవలం మీకే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం సిద్ధార్థ అనే వ్యక్తికి వచ్చాయి. ఇప్పుడు మీరు ఏదైతే ఎంప్టీనెస్ ని ఫీల్ అవుతున్నారో ఒకప్పుడు అతను కూడా అదే విధంగా ఫీల్ అయ్యాడు. ఇతని జీవితంలో లేనిదంటూ లేదు. డబ్బు, గౌరవం, తల్లిదండ్రులు, తన చుట్టూ ఉండే వాళ్ళ ప్రేమ, మంచి స్నేహితుడు, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ అతని మనసులో ఏదో తెలియని వెళ్తి. అతనిలో దాగి ఉన్న ప్రశ్నలకి సమాధానం మాత్రం లేదు. ఇది గౌతమ్ బుద్ధుని కథ కాదు, కానీ అతన్ని ఫాలో అవ్వని ఒక వ్యక్తి కథ. బుద్ధుణ్ణి అతను గౌరవించాడు, కానీ అతన్ని అనుసరించలేదు. ఎందుకంటే అతను వెతికే సమాధానాలు స్వయంగా తానే కనుక్కోవాలనే ఉద్దేశంతో బుద్ధుణ్ణి ఫాలో అవ్వలేదు. ఒక ఆత్మ అన్ని నియమాల్ని, ఆశల్ని వదిలేసి తన సమాధానాల కోసం చేసిన ప్రయాణమే ఈ కథ. అయితే అతని ప్రయాణంలో ఏం సమాధానాలు దొరికాయి తెలుసుకోవాలంటే ఈ సిద్ధార్థ కథ మీరు పూర్తిగా వినాల్సిందే. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీకు నచ్చినట్టయితే నా ప్రీవియస్ వీడియోలో ఆల్కెమిస్ట్, కాఫ్కా రాసిన మెటమార్ఫిసిస్ అనే బుక్ సమ్మరీస్ కూడా తప్పకుండా చూడండి. అండ్ మైండ్ గురించి, బ్రెయిన్ డిసార్డర్ స్టోరీస్ తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోని కూడా తప్పకుండా చూడండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వెల్కమ్ టు సిద్ధార్థ బుక్ సమ్మరీ. సిద్ధార్థ ఒక బ్రాహ్మణ అబ్బాయి. వేదాలు తెలుసు, మంత్రాలు తెలుసు. తన తండ్రి కొడుకుని చూసి గర్వపడేవాడు. తన స్నేహితుడు సిద్ధార్థను చూసి ఇన్స్పైర్ అయ్యేవాడు. అందరూ అతన్ని చూసి ఎంతగానో మెచ్చుకునేవారు. కానీ సిద్ధార్థ మాత్రం లోపల ఎప్పుడూ ఏదో ప్రశ్నల మధ్య కాలాన్ని గడిపేవాడు. తన చుట్టూ ఉండేవి ఏవి అతనికి సంతోషాన్ని గాని, ప్రశాంతతను గాని ఇచ్చేవి కాదు. అసలు ఈ జీవితానికి ఉన్న అర్థం ఏంటి? ఎందుకు ఇలా బ్రతకాలి? అసలు మనిషి ఎలా బ్రతకాలి అనే నిరంతరం ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఒకరోజు తన స్నేహితుడితో సమాధానాల కోసం అన్నింటినీ విడిచి సామాన్యుడిలా బ్రతకాలి, అందుకే సన్యాసిగా మారబోతున్నట్టు చెప్తాడు. తన స్నేహితుడు అది విని ఆశ్చర్యపోతాడు. నువ్వు సన్యాసిగా మారటమేంటి? నీ తండ్రి దీనికి ఒప్పుకుంటారా అని అడుగుతాడు. కానీ సిద్ధార్థ అవేవి ఆలోచించకుండా ఆ రోజు సాయంత్రం తన తండ్రికి తన అడవుల్లోకి వెళ్లి జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటున్నట్టు తన తండ్రికి చెప్తాడు. కానీ వారు ఊహించినట్టే అతను దానికి ఒప్పుకోడు. కానీ సిద్ధార్థ ఆ రాత్రంతా ఏ చోటైతే నిలబడ్డాడో అలానే నిలబడి ఉంటాడు. చీకటైనా కూడా అక్కడి నుండి కదలడు. తన తండ్రి రాత్రంతా అతన్ని గమనిస్తూనే ఉంటాడు. కానీ సిద్ధార్థ అక్కడి నుండి ఇంచు కూడా కదలడు. తెల్లవారుజాము అవుతుంది. సిద్ధార్థ కాలు బలహీనమైపోతాయి. సరిగ్గా నిలబడలేకపోతాడు. అయినా అలానే మొండిగా నిలబడిన సిద్ధార్థను చూసి తన తండ్రి ఇలా అనుకుంటాడు. అతను ఎప్పుడో నిర్ణయాన్ని తీసుకున్నాడు, కానీ కేవలం నా అంగీకారం కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాడని అర్థం చేసుకుంటాడు. ఇక చేసేదేం లేక సిద్ధార్థకి తన తండ్రి అనుమతినిస్తాడు. వెంటనే సిద్ధార్థ తనతో పాటు తన స్నేహితుడు ఇద్దరు జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి అడవుల్లోకి ప్రయాణం అవుతారు. ఇక్కడే సిద్ధార్థ గోవింద ప్రయాణం మొదలవుతుంది. వారికి మార్గం మధ్యలో ఇంకొంతమంది సంచారకులు కనిపిస్తారు. అప్పటి నుండి సిద్ధార్థ, గోవింద వారితో కలిసి ప్రయాణం చేస్తారు. అక్కడ వారి గురువు నేర్పించిన విద్యలన్నింటినీ సిద్ధార్థ చాలా త్వరగా నేర్చుకుంటాడు. ఆహారం కోసం ప్రతి గ్రామానికి వెళ్లి భిక్షగా దొరికిన తిండిని కృతజ్ఞతతో స్వీకరించి తినేవారు. తిండి, సుఖాలు, బాధలు, బంధాలు అన్నింటినీ విడిచి వారందరూ ప్రశాంతత కోసం నిరంతరం ధ్యానంలోనే ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఇందులోనూ అతనికి ఏ సమాధానం దొరకదో అనిపిస్తుంది. అంటే శరీరాన్ని కష్టపెట్టి తిండి తినకుండా అడవిలో ఎంత కష్టపడుతూ ధ్యానం చేయటం వల్ల నిజంగా నాకు ప్రశాంతత వస్తుందా, నా జీవితానికి అర్థం తెలుస్తుందా అని ఆలోచిస్తాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడితో చెప్తాడు. వీరందరూ ఎన్నో ఏళ్లుగా ఇలానే బ్రతుకుతూ ఆఖరి శ్వాసను కూడా విడిచిపెడుతున్నారు. కానీ ఇందులో ఏ ఒక్కరికి సమాధానం దొరకలేదు. అంటే ఇలానే ఉంటే మనకు కూడా ఎప్పటికీ సమాధానం దొరకకపోవచ్చు అంటాడు. గోవింద ఈ మాటలు విని సిద్ధార్థ రోజు రోజుకి గొప్ప జ్ఞానాన్ని పొందుతున్నాడా, లేక తెలియక తప్పు మార్గంలో ఆలోచిస్తున్నాడా అని అతనికి అర్థం కాదు. ఒకరోజు ఇద్దరు రోజులానే భిక్ష కోసం ప్రయాణం అవుతారు. ఆ మార్గం మధ్యలో బుద్ధుడు అటుగా వచ్చినట్టు, ఒకవేళ అతన్ని కలిస్తే మనకి సమాధానం దొరకొచ్చేమో అని తన స్నేహితుడు సిద్ధార్థతో చెప్తాడు. సిద్ధార్థ కూడా సరే అని అతన్ని ఎలా అయినా ఒకసారి దూరం నుండైనా చూడాలి అనుకుంటాడు. తరువాత తన గురువుకి ఇదంతా చెప్తాడు. తమ గురువులు గొప్పవారైనప్పటికీ వారి మార్గం, సిద్ధార్థ మార్గం ఒక్కటి కాదని చెప్పటంతో గురువు సరే నీ ప్రశ్నలకి సమాధానం దొరకాలని కోరుకుంటున్నానని చెప్పగా వెంటనే వారు బుద్ధుణ్ణి కలవటం కోసం ప్రయాణం అవుతారు. సిద్ధార్థ మాటలు విన్న గోవింద మళ్లీ అయోమయంలో పడతాడు. పూర్తిగా వెళ్లిపోవటం ఏంటి? ఇక్కడ మనకి ప్రశాంతత దొరుకుతుంది కదా అంటాడు. దానికి సిద్ధార్థ
ప్రశాంతత ఒక్కటే కాదు, జీవితంలో అసలైన సమాధానాలు తెలుసుకోవాలి. ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటాడు. గోవింద ఎన్నో ఏళ్లుగా సిద్ధార్థనే ఫాలో అవుతూ ఉండటం వల్ల ఏ మాత్రం అర్థం కాకపోయినా తన స్నేహితుడు ఏదో లోతైన అర్థాన్ని వెతుకుతున్నాడు అని నమ్మి అతనితో పాటు ప్రయాణమవుతాడు. వారి మార్గంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. చివరికి బుద్ధుడు ఉన్న గ్రామానికి చేరుకుంటారు. అక్కడే మొదటిసారి సిద్ధార్థ బుద్ధుడిని చూస్తాడు. బుద్ధుడు మాట్లాడితే విందామని ఎంతో మంది అక్కడికి రావటాన్ని గమనించి సిద్ధార్థ గోవింద ఇద్దరు ఆశ్చర్యపోతారు. బుద్ధుడిని మొదటిసారి చూడగానే సిద్ధార్థ చాలా ఆకర్షితుడు అవుతాడు. ఆయన మాటలు, మోహం, కదలికలు, జ్ఞానం, ఇంత ప్రశాంతత ఎక్కడి నుంచి సంపాదించాడు అని సిద్ధార్థ ఆలోచిస్తాడు. అతన్ని అలా చూస్తే చాలు ప్రశాంతంగా ఉందని అనుకుంటాడు. ఈలోగా బుద్ధుడి ప్రసంగం పూర్తవుతుంది. గోవింద అతన్ని కలవాలని ఆరాటపడతాడు. అతని మార్గంలో నడవాలనుకుంటాడు. వారిలో ఒకరుగా ఉంటూ అతని బోధనలు వింటూ జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. సిద్ధార్థ కూడా ఇలానే ఆలోచిస్తున్నాడు అనుకుంటాడు. కానీ సిద్ధార్థ బుద్ధుడిని కలిసి ఇలా అంటాడు, మీరంటే నాకు గౌరవం ఉన్నప్పటికీ నా జీవితం యొక్క అర్థాన్ని స్వయంగా నేనే తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. బుద్ధుడు నవ్వుతూ, నువ్వు చాలా తెలివైన వాడిగా మాట్లాడుతున్నావు, కానీ గుర్తుపెట్టుకో, అతి తెలివి, అహంకారం మనిషిని ఎక్కడికి చేరనివ్వదు. అహంకారంతో కాదు, ప్రేమతో నీ సమాధానాల్ని వెతుకు. నా దగ్గర ఎంతో మంది ప్రశాంతతని పొందారు, కానీ అందరి మార్గం, జీవితం యొక్క అర్థం ఒకటి కాదు. నేను ఎప్పటికీ ఒకరిని అనుసరించమని చెప్పను. మనిషి జీవితం యొక్క అర్థం వారిలోనే దాగుంది. వారి నుండే సమాధానం వస్తుందని నేను కూడా గట్టిగా నమ్ముతాను. నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నువ్వు వెతికే ప్రశ్నలకి సమాధానం త్వరలోనే దొరకాలని కోరుకుంటున్నాను అంటాడు. గోవింద మాత్రం బుద్ధుణ్ణి అనుసరిస్తూ అక్కడే ఉందామని నిర్ణయించుకుంటాడు. కానీ సిద్ధార్థ నిర్ణయాన్ని తెలిసి అతను ఆశ్చర్యపోతాడు, బాధపడతాడు. అతనికి నచ్చకపోయినా బాధపడినా ఇద్దరి ప్రయాణం వేరు అని చెప్పి తన దారిని తను ఒంటరిగా బయలుదేరుతాడు సిద్ధార్థ. మార్గం మధ్యలో పిల్లలు, కుటుంబాలు, వారు చేసే రోజువారీ పనులు, ఆనందాలు, దుఃఖాలు ఇలా ఎన్నింటినో చూసుకుంటూ ప్రయాణాన్ని కొనసాగిస్తాడు సిద్ధార్థ. ఆ మార్గం మధ్యలో అతనికి ఒక అందమైన అమ్మాయి కలుస్తుంది. ఆవిడే కమల. కమలని ఆర్ట్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ అంటే ఏంటో నేర్పించమని, తను ఆ కోణంలో కూడా జీవితాన్ని తెలుసుకోవాలని అడుగుతాడు సిద్ధార్థ. ఇలా ఉండగా అతను కామస్వామి అనే అతని దగ్గర వ్యాపారాన్ని అలాగే డబ్బుని ఎలా సంపాదించాలో నేర్చుకుంటాడు. నెమ్మదిగా సిద్ధార్థ ఒక ధనవంతుల్లా బ్రతకటం, ప్రవర్తించడం మొదలు పెడతాడు. చెడు అలవాట్లని అనుసరిస్తూ తన కాలాన్ని గడిపేవాడు. అంతేకాకుండా పేదవాళ్లతో మూర్ఖంగా ప్రవర్తించడం కూడా మొదలు పెడతాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు అతనికి ఒక పక్షి పంజరంలో నిశ్శబ్దంగా ఉన్నట్టు, అంటే సింబాలిక్ గా సిద్ధార్థ డబ్బు, కోర్కెలు, వ్యామోహం అనే పంజరంలో చిక్కుకున్నట్టుగా కల వస్తుంది. ఆ కల నుండి లేవగానే తను ఎలా తన తండ్రి నుండి, తన గ్రామం నుండి మొదలయ్యాడో, ఇప్పుడు తను ఏం చేస్తున్నాడో అన్ని గుర్తొస్తాయి. తను దారి తప్పినట్టు అర్థం చేసుకుంటాడు. అన్నింటినీ విడిచి మళ్లీ అడవి వైపు ప్రయాణం అవుతాడు. ఆవేశంగా ఆలోచిస్తూ ప్రయాణమవుతూ ఆఖరికి ఒక నదిలో దూకుదాం అనుకుంటాడు. అప్పుడే అతనికి ఎక్కడి నుండో ఓంకారం వినిపిస్తుంది. వెంటనే కళ్ళు తిరిగి ఒక చెట్టు కింద పడిపోతాడు. అతను కళ్ళు తెరిచి చూడగానే అతని పక్కన ఒక వ్యక్తి కాషాయ వస్త్రాల్లో ఉండటాన్ని గమనిస్తాడు. అతన్ని సరిగ్గా చూస్తే అతనే గోవింద. గోవింద ఇంకా బుద్ధుణ్ణి అనుసరిస్తూ జీవిస్తున్నాడు. అతన్ని కలిసినందుకు సిద్ధార్థ సంతోషిస్తాడు. కానీ గోవింద సిద్ధార్థని అస్సలు గుర్తుపట్టాడు. అతనే అని తెలిసాక చాలా ఆశ్చర్యపోతాడు. కానీ సిద్ధార్థ కట్టుకున్న బట్టలు, అతని వాలకాన్ని చూస్తే అతను పాత సిద్ధార్థ కాదని గోవిందకి అర్థమవుతుంది. సిద్ధార్థ తాను ప్రయాణం గురించి చెప్తాడు. గోవిందకి ఏం అర్థం కాదు. ఆయన తన స్నేహితుడి మాటలకి విలువిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే సిద్ధార్థ చివరికి తన లైఫ్ మీనింగ్ ఒక నదిని చూసి తెలుసుకుంటాడు. అవేంటంటే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు అని నది నేర్పిస్తుంది. ఒక నది ఎలా అయితే ఏ కంప్లైంట్ చేయకుండా సముద్రంలో కలిసిపోతుందో, అలాగే మనం కూడా జీవితంలో జరిగే మార్పులకి అడ్డుపడకుండా వాటిని అలాగే యాక్సెప్ట్ చేయాలి. నదికి ఎప్పుడు కష్టాలంటే భయం ఉండదు. రాళ్లు తగులుతాయి, చెట్లు అడ్డుగా వస్తాయి, అయినా కూడా అది ఎప్పుడూ ఆగదు, ముందుకు వెళ్తూనే ఉంటుంది. అలాగే మనం కూడా ఉండాలి. మన ప్రాబ్లమ్స్ కి ఎప్పుడు భయపడకూడదు. అలాగే నది ఎప్పుడు ఆగిపోవటం కానీ తన వేగం కన్నా మించి ప్రవహించటానికి కానీ ప్రయత్నించదు. నది ఎప్పుడు ఒకేలా ప్రవహిస్తుంది. అలాగే మనం కూడా లైఫ్ లో ఒకే దగ్గర ఉండిపోవటం కానీ లేక జీవితంలో త్వరగా ఎదిగిపోవటానికి కానీ కంగారు పడకూడదు. నదిలా ప్రశాంతంగా ప్రతి సిచ్యువేషన్ ని ఎంజాయ్ చేస్తూ ప్రెసెంట్ లో బతకాలి. ఇలా నది నుండి పాఠాలని నేర్చుకుంటూ సిద్ధార్థ తన జీవితాన్ని అక్కడే గడుపుతాడు. అదే నది అతనికి ప్రశాంతతనిస్తుంది. అదే తన ఇల్లు, నేస్తం, గురువు.
సో చూసారు కదా ఈ సిద్ధార్థ కథ మీకు ఎలా అనిపించింది? అయితే ఈ బుక్ గురించి నా థాట్స్ ని షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ థింగ్, ఈ బుక్ చూడగానే ఇది సిద్ధార్థ అంటే బుద్ధుని స్టోరీ లేక అతని టీచింగ్స్ ఉంటాయి అనుకుంటారు, కానీ కాదు, అది కాస్త మిస్లీడింగ్ అనిపించింది. నెక్స్ట్, బుద్ధుని కలవటానికి వెళ్లే ప్రయాణం ఈ బుక్ లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. వారిలానే చదువుతున్నప్పుడు మనం కూడా బుద్ధుడి కోసం అంతలా వెయిట్ చేస్తాం. తిరిగి చూస్తే బుద్ధుడి ప్రసంగం గాని, అతని గురించి గాని, అతని మాటలు గాని చాలా చాలా చిన్న పోర్షన్ ఉంటుంది. ఆ పేజెస్ చదివాక రైటర్ బుద్ధుడిని పేరు వాడుకోవటానికి మాత్రమే ఆ పేజెస్ పెట్టాడేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ సెల్ఫ్ నుండి నేర్చుకోవాలి, ఓన్ గా ఎన్లైట్మెంట్ వస్తుందనే రీజన్ తో సిద్ధార్థ బుద్ధుడిని రెస్పెక్ట్ చేసినప్పటికీ తన టీచింగ్స్ ని రిజెక్ట్ చేస్తాడు. కానీ కమలాని ఆర్ట్ ఆఫ్ లవ్ ని టీచ్ చేయమని అడుగుతాడు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసి గోవింద్ అలా బుద్ధుడి దగ్గర అతను ఉండలేదు. బుద్ధుడు లాంటి గొప్ప వాళ్ళు కూడా జీవితం యొక్క అర్థాన్ని ఇంకొకరికి నేర్పించలేరు, సొంతంగా ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అంటాడు. అలాంటి సిద్ధార్థ ఆఖరికి ఒక రివర్ ని చూసి లైఫ్ కి సంబంధించిన బిగ్గెస్ట్ లెసన్ ని నేర్చుకుంటాడు. త్రూ అవుట్ ద బుక్ టీచర్ అనే కాన్సెప్ట్ నే నమ్మని సిద్ధార్థ సడన్ గా రివర్ ని టీచర్ లా నమ్ముతాడు. అయితే ఇక్కడ రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో కాస్త క్లియర్ గా అనిపించలేదు. అంటే మనుషుల కన్నా నేచర్ టీచ్ చేయగలదు అని చెప్తున్నాడా? సో ఇది జస్ట్ నా ఒపీనియన్. అయితే యాక్చువల్ ఆన్సర్ ఎక్కడి నుండి వస్తుంది? మనుషులు, ఎక్స్పీరియన్స్ లేక నేచర్ నుండా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? మీ థాట్స్ ని, నాలెడ్జ్ ని తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.